పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి గారు వచ్చి పడగొట్టిరంట. కేసీఆర్ సాగు భాష అంటే సాగు భాష, కేసీఆర్ సాగు భాష అంటే మరి హరీష్ రావు గారే చెప్పాలి సాగు భాష అంటే ఏందో. సాగు భాష మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు చావు భాష మాట్లాడినట్టు. మంచి రిధం బాగానే ఉంది. హరీష్ రావు గారు వాళ్ళ మామ దగ్గర చిన్న స్థాయి కార్యకర్త నుంచి పనిచేసి వాళ్ళ మామకు ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని మాత్రం మంచిగా వంట వడ్డించుకున్నాడు. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే అన్ని వంట పట్టించుకుండు, కానీ వాళ్ళ మామ వారసత్వాన్ని మాత్రం వంట పట్టించుకోలేదు. వాళ్ళ మామకు ఆయన మీద ప్రేమ ఎంతుందో లేదో తెలియదు, కానీ ఆయన ఒక్కసారి 10 ఏళ్ళు వెనుకకు తిరిగి చూసుకుంటే హరీష్ రావు గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుండు, కానీ హరీష్ రావు గారు పర్సనల్గా ఒకసారి మేధో మదనం చేసుకోవాలి ఆయన పరిస్థితి ఏంది, ఆయన పార్టీలో అని. ఇవాళ ఏదో పేపర్లో చదువుతున్న పొద్దున్నే, ఇప్పుడేదో వజ్రోత్సవమా 25 సంవత్సరాల కార్యక్రమంలో ఆయన బొమ్మ కూడా పెట్టాలి వాళ్ళ పార్టీలో. ఏదైతే మెయిన్ నిన్న కార్యక్రమం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో ఓన్లీ సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఎక్కడైనా ఆయన బొమ్మలు పెట్టిరేమో లోకల్ లీడర్ కింద, కానీ రాష్ట్రంలో ఆయన అనుకున్నట్టుగా వాళ్ళ మామకు వారసుడు అనుకుంటుండో, వాళ్ళ మామకు ఈయననే ముఖ్యం అనుకుంటుండో, నేనే ఉద్యమాలలో కీలకంగా ఉన్నా, నేనే రేపు రానున్న తరానికి బీఆర్ఎస్ పార్టీకి నేనే నాయకున్నని ఏమన్నా పగటి కళలకు అంటుండో నాకు తెలియదు, కానీ నిన్న జరిగినటువంటి పోస్టర్ లాంచింగ్ కార్యక్రమాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావు గారి బొమ్మ లేదు. అంటే అర్థమైంది, మరి హరీష్ రావు గారు బొమ్మ పెట్టలేదని మామని అడగలేక తెలంగాణ నిలబడ్డది, తెలంగాణ పడిపోయింది. తర్వాత సాగు భాష, చావు భాషల గురించి మాట్లాడితే వాళ్ళ మామ ఈయన సైడ్ చూసి మా అల్లుడు ఇంకా బతికే ఉండు, మా అల్లుడు గట్టిగానే మాట్లాడుతుండు, మా అల్లుడే నిజంగా వారసుడని అనుకుంటాడనేమన్న ప్రయత్న భాగంగా ఈ రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేయడం అనేది నిన్న, అంటే రేవంత్ రెడ్డి గారి గురించి నెగిటివ్గా మాట్లాడాలన్న ఆలోచన ఆయనకు వచ్చినట్టుగా 100% కనపడుతుంది. తెలంగాణను నిలబెట్టింది ఎవరు? నీళ్లు నిధులు నియామకాన నినాదంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మీ కుటుంబం నిలబడ్డది తప్ప తెలంగాణకు అరిగింది లేదు. తెలంగాణకు అరిగింది ఉంది, ఒరిగింది లేదు. అరిగింది ఎంత అంటే 7 లక్షల కోట్లు. ఒరిగింది ఏంటంటే మీ కుటుంబం బ్రహ్మాండంగా సిటీ చుట్టుపక్కల ఫంక్షన్ హాళ్ళు, చుట్టుపక్కల 100 కొద్ది ఎకరాలు, 1000 కోట్లు, లక్షల కోట్లు, 1000 కోట్లు కూడా కాదు. ఈ పెడితే ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా ఇక్కడ మిగిలి గాళ్ళ కింద జారుతుంటే తీసుకొని దుబాయ్లో పెట్టుబడి పెట్టుకునే స్థాయికి మీరు మాత్రమే ఈరోజు నిలబడ్డారు. తెలంగాణ ప్రజలు మాత్రం ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు మేము వచ్చినాక తెలంగాణ ప్రజలకు సన్నబియ్యము, తెలంగాణ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాల్సిన అవసరం ఎందుకుంటుండే? కేజీ టు పీజీ ఉచిత విద్య మీరే ఇవ్వాలన్న చిత్తశుద్ధి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము కట్టాల్సింది కాదు, మీరు కట్టాల్సింది ఉండే. మీరు ఏది కట్టకనే ఈరోజు మా మీద భారం పడ్డది. పోనీ మీరు మిగులు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి, మీ మామ నిజంగానే మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి అన్ని సదుపాయాలు ఉండే మీ మామ దగ్గర. కానీ ఏం చేసిండు? మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో మొత్తమే దోసుకొని మీరు పడగొట్టిరు. పడగొట్టింది మీరైతే స్టేట్మెంట్ ఉల్టా ఇచ్చినావు. ఏమని ఇవ్వాలి తెలుసా? హరీష్ రావు గారు స్టేట్మెంట్ వచ్చారు, మా మామ అప్పుడున్న ముఖ్యమంత్రి పడగొడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్తే స్టేట్మెంట్ కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ నాయకునిగా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టేట్మెంట్ కరెక్టే ఉంది, కాకపోతే ఇటు రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది హరీష్ రావు గారు. ఎందుకంటే మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోయిన వాళ్ళు పడగొట్టినట్ట, పడిపోయిన 7 లక్షల రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, రైతులకు 21,000 కోటి రుణమాఫీ, ఏకకాల రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండరు, 500 రూపాయల వడ్లకు బోనసు ఇచ్చేటువంటి వాళ్ళు నిలబెట్టినట్ట.
కాబట్టి మీరు మాట్లాడితే ప్రతిసారి ఎవరినో ఆకట్టుకోవాలని మీరు మీ పరిస్థితిని మీరు మీ పార్టీలో పదిలంగా మీ దాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలని మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేదు. ఏదొస్తే అది మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. ఇక సాగు భాష అంటే ఏంది? కాళేశ్వరం కట్టినందుకు సాగు, మీరు చేసినటువంటి సాగు బాగా అది కూలిపోయింది. 7 లక్షల కోట్లలో 1,00,000 చిల్లర కోట్లు మీరు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోతే సాగు గురించి మాట్లాడే హక్కే లేదు మీకు. సాగు భాష అని మీరు ఏదో ముచ్చట చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇకపోతే మీ భాష గురించి మేము పదే పదే ఎన్నో వీడియోలు ఇక్కడనే ప్లే చేసి చూపించినాం. మన భాష ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. ఈ రాష్ట్రంలో బూతు పితామహులు కేసీఆర్ గారు ఏమన్నా ఉంటే ఎన్ని బూతులు మాట్లాడి, ఎందుకంటే ఆయనేమో 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పుకుంటాడు. మాకు తెలిసిన పుస్తకాలు అయితే తెలియదు, కానీ ఆయన ఎన్ని బూతులు మాట్లాడిండు, ఎన్ని వంకర టింకర మాట్లాడిండు మాత్రం బ్రహ్మాండంగా అన్ని రికార్డులలో ఉంది. ఆయన చదివిన రికార్డు ఎక్కడ లేదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, హరీష్ రావు గారు, కళ్ళు ఉండి కూడా చూడలేని, చెవులు ఉండి కూడా వినలేని కబోదివాను. ఎందుకంటే నువ్వే కదా చూసింది. మీ మామను చూసినావు 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి క్రియాశీలకంగా పనిచేసింది నువ్వే. నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ఏ మాట కామాట ఏ పార్టీలో పనిచేసినా కార్యకర్తను ఆయన కష్టాన్ని మనం గుర్తించాలి. ఇవాళ కంపేర్ టు కేసీఆర్ పార్టీ పెడితే హరీష్ రావే దానికి సేనాధిపతి. ఇదైతే నేను కితాబిస్తున్నా. ఎందుకంటే అవసరమైతే అగ్గిపెట్టెలు వాడిండు, అన్ని వాడిండు, బ్రహ్మాండంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి వ్యూహం వేసినటువంటి వ్యక్తి హరీష్ రావు. మరి అంత గొప్ప వ్యక్తి మామకు అంటి పెట్టుకొని సిద్దిపేటలో మామ ఎమ్మెల్యే నిలబడితే కూడా సిద్దిపేటలో మామని గెలిపించినప్పటి నుంచి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి ఉద్యమ సమయంలో అప్పుడప్పుడు ఉద్యమం పట్టు తప్పిపోతుంటే ఆ పట్టు బిగించనికి ఏమేం చేసినావో సినిమాలలో చెప్తారు కదా నాయకులు ఏమేం చేసిరంటే అదంతా చెప్తే మళ్ళీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. వీళ్ళు ఏం చేసిరు చెప్తే. వాళ్ళ పట్టు బిగించనికి, ఆ రోజు ఉద్యమాన్ని బిగించనికే, ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపనికే 1600 బలిదానాల వెనుక వీళ్ళు ఏం చేసిరని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నా జిల్లాలోనే శ్రీకాంతాచార్యుడు కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎట్లుందో, వాళ్ళ తల్లి బాధ. ఇవాళ వీళ్ళు హరీష్ రావు గారు మీకే చెప్పేది, ఇవాళ 2009లో అనూన్యమైన పరిణామం జరిగింది ఆ పార్టీలో. హరీష్ రావు గారి కళ చెదిరింది. బామ్మర్ది వచ్చిండు, లటక్కుని దిగిండు, ఎమ్మెల్యే అయిపోయి వారసుడు అయిపోయాడు. మరి ఆయన పెట్టిన ఎఫర్ట్ మొత్తం కూడా అప్పటికే దుకాణం బంద్ అయిపోయింది. 2014లో రెండోసారి ముఖ్యమంత్రి అయినాక చాలా రోజులు మంత్రి పదవి కూడా లేదు దొరగారికి. కేసీఆర్ తీసి పక్కన పెట్టిండు. అలా నువ్వు నీతోటేం పని రాబోయ్, మాకు మా ఇంట్లో నా బిడ్డ ఉండే, నా కొడుకుండే, మళ్ళీ వీడు పొడుగు అటు ఇటు తిరుగుతూ నేను ఇంటికాడ కూర్చోబెట్టామని చెప్పిండు. ఇవన్నీ ఎందుకు గుర్తుకు చేస్తున్నా అంటే మీరు మా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఢిల్లీలో పరిస్థితి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, మీ పార్టీలో జరుగుతున్న పరిస్థితి చూసుకో, అదంతా వదిలిపెట్టు. నీకు మంత్రి పదవి లేదు, నువ్వు ఇరిగేషన్ మంత్రి తెచ్చుకున్న తర్వాత కూడా ఇరిగేషన్ అవకతవకల మీద నీ మీదనే ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేశారు మీ పార్టీ వాళ్ళు. అది పక్కన పెడదాం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల 25 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటే మన బొమ్మ కూడా ఇస్తలేరు. దీని గురించి ఏం చేద్దాం హరీష్ రావు గారు? మా సైడ్ నుంచి నీకేమన్నా, నేను అందుకే కితాబిస్తున్నా, ఎవరన్నా మీ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత అర్హత గల వ్యక్తి అంటే హరీష్ రావే. కానీ హరీష్ రావుకి ఆ గుర్తింపు ఇస్తలేదు ఆ పార్టీ. కాబట్టి ఆ మేధో మదనంలో ఆ పంచాయతీలో ఆయన చేయాల్సిన పని, అసలు పనిని మర్చిపోయి మా మీదే గుర్తుండు. మా మీద ఏడితే ఏమొస్తుంది చెప్పు? మా మీద అబండాలు వేస్తే ఏమొస్తుంది? మా మీద లేనిపోని పిట్టకథలు చెప్తే ఏమొస్తుంది? మమ్మల్ని విస్మరిస్తున్నారు ఢిల్లీలో అని చెప్తుండు. విస్మరిస్తే రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడుతూ కులగణన గురించి 10 నిమిషాలు చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, భారతదేశంలో కూడా మనం చెయ్యాలి, నేను ఇచ్చిన మాట నిలబెట్టాలి. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తుండు కాబట్టి భారతదేశంలో మనం ఒక మంచి సంకేతం పంపిస్తున్నాం. మీరందరూ కూడా తెలంగాణను చూసి తెలంగాణలో జరుగుతున్న మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పే ప్రయత్నం నిన్న
ప్లీనరీలో కూడా చెప్పారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? మాకు కితాబ్ ఏమి ఇవ్వాలి అధిష్టానం? కాబట్టి హరీష్ రావు గారు, మీరు ప్రజలను తప్పుతో పట్టించి ప్రజలకు విష ప్రచారం చేసి ప్రజలలో మీరు కేసీఆర్ గారు చాలా గొప్పవాడు, కేసీఆర్ గారు భాష చాలా గొప్ప భాష, కేసీఆర్ గారి ఆలోచన గొప్ప ఆలోచన చెప్పే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మనది చెప్పుకుంటూ పోతే 2 గంటలు మీ గురించి, మీ 10 ఏళ్ల పాలన గురించి చెప్తే 2 గంటలు కూడా ఈ ప్రెస్ మీట్ ఖతం కాదు. ఆ రోజు మీ అందరికీ తెలిసిందే, చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ బిల్ రాత్రి పొద్దున 5 దాకా నడిచింది ఆ రోజు, సేమ్ డే. కాకపోతే ఏం జరిగిందంటే, మనం ఎప్పుడైతే వారం 10 రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని జంతర్ మంతర్లో పెట్టుకున్నాం, మనకు తెలియదు ఆ రోజు పార్లమెంటరీ బిజినెస్ అఫేర్స్ ఆ రోజు వక్ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తుందన్న విషయం మనకు తెలియకుండే. వక్ బిల్ పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా 3 లైన్ విప్ జారీ చేసినాయి. అక్కడికి మేము ఏం చేసినామంటే, ఆయనను అడిగితే ఆయనకు అప్పటికే ప్రీ షెడ్యూల్ అయ్యిండు, ఆయనకు రావాలని ఉంది. ఆయన డైరెక్ట్ మీటింగ్లో మాకొకటి పొద్దున్నే 9:30కి మీటింగ్ జరిగింది 100 మంది ఎంపీలకు, లోక్సభ ఎంపీలకు. అయినప్పుడు మీటింగ్లో రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను కూడా ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నా, బీహార్ నుంచి ఒక ప్రోగ్రామ్ పెట్టారు, ఆ ప్రోగ్రాంలో వీలైతే నేను కూడా వచ్చి అటెండ్ అవుతా, కానీ ఈరోజు మీరు జస్ట్ 10-15 మినిట్స్ కన్నా అక్కడికి పోయి రావాలని ఎంపీలు అందరికీ చెప్పారు. నేను కూడా యాడ్ అవుతా అని చెప్పారు. నేను పోయేటప్పుడు కూడా సార్ని కలిసి చెప్పిన, సార్ యూ హ్యావ్ టు కమ్ సార్, దిస్ ఈజ్ యువర్ బ్రెయిన్ చైల్డ్ ప్రోగ్రామ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఆలోచన మేరకే, మీరు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానం మేరకే మా రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అందరూ కలిసి కూడా దీన్ని ఒక ప్రయారిటీ బేసిస్ మీద దీన్ని ఒక సిస్టమేటిక్గా ఇండియాలో ఫస్ట్ టైం కులగణన చేసిర్రు. చేయడమే కాకుండా క్యాబినెట్లో, అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టిర్రు. మీరు రావాలంటే డెఫినెట్గా ఐ విల్ ట్రై టు కమ్ ఎట్ ఎనీ కాస్ట్ అని పక్కన కౌశల్ కూడా చెప్పిండు, రిమైండ్ మీ ఇఫ్ ఎట్ ఐల్ వీ కెన్ గో ఇన్ 10 మినిట్స్ అని. పంజాబ్ నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి ఎంపీలు అందరూ వచ్చారు. సో దీన్ని తప్పుగా చూసేటానికి రకరకాలు చూసి ఏదో ఒక వంక పెట్టాల్సిన అవసరం ఉంటుంది అంతే. కానీ మీరు ఒకటి గమనించండి, వక్ బిల్ మీద మాట్లాడాల్సిన పరిస్థితి కాకుండా అక్కడ కూర్చొని ఓటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది ఎల్ఓపిగా ఆయన మన సైడ్ నుంచి 4 స్పీకర్లు మాట్లాడారు. ప్రతిసారి ఆయన ఏంటంటే అందరికి అవకాశం వచ్చేటట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే మా దగ్గర బీహార్ నుంచి ఒక ఎంపీ ఉన్నాడు మైనార్టీ, మా దగ్గర 3 మైనార్టీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడారు. ఎందుకంటే సమస్య వాళ్ళది, వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది, వాళ్ళు మాట్లాడినప్పుడు ఎక్కువ మెసేజ్ పోద్దని చెప్పి మన దగ్గర నుంచి ఓవైసీఏ మాట్లాడండి, మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి. సో మనం రాజకీయం చేయాలన్నప్పుడు ఎన్నో రకాలుగా చూడవచ్చు, ఎన్నో రకాలుగా బ్లేమ్ చేయొచ్చు. అల్టిమేట్గా చిత్తశుద్ధి ఉందా లేదా అనేది. మేమందరం కూడా వక్ బోర్డ్ని వ్యతిరేకించడం. వక్ బోర్డ్ బిల్లో జేపీసీ మెంబర్స్కి ఫస్ట్ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసినప్పుడు అందులో ఉన్న సభ్యులు చెప్పిన అంశాలనే క్రోడీకరించమని చెప్పిన, అవి కూడా క్రోడీకరించకుండా బుల్డోజ్ చేసి దాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసిరు అనేదే ఇక్కడ సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీసీసీ అధ్యక్షుడు ఒక బీసీకి ఇవ్వడమే గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళకి అసలు బీసీకి అని వాళ్ళు ఈరోజు ఇంటర్నల్గా మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఇమీడియట్గా ఎందుకు లేదంటే, ఫస్ట్ కంటెంట్ తెలవాలి మనకు. ఏ సందర్భంలో ఏం అడిగిర్రు, ఏమైంది అనేది నాకు తెలవాలి కదా మీరు అడిగిన ప్రశ్నకు. ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉండుంటప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఏం కమ్యూనికేషన్ కాలేదు, మీకు ఎవరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది తెలియకుండా నేను కామెంట్ చేయలేను. కానీ నేను ఓవరాల్గా చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ ఉండు. మరి ఇప్పటి మటుకు 25 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మరి బీసీని ఎప్పుడన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా చేయగలుగుతారా వీళ్ళు? కానీ అధ్యక్షుడిని అంటే పక్కన పెట్టండి, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా చేయలేరు. అయ్యా కొడుకులు ఉంటారు ఎవడన్నా పార్టీకి చెప్పురు, అయ్యా ప్రెసిడెంట్ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, మళ్ళీ దాంట్లో కాంపిటీషన్ అల్లుడు కూడా.
తెలంగాణ ఇస్తే మేము కాపల కుక్కలు లెక్కుంటాం, నోటితోటి ఏమంటారు ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి తీస్తాం, మాకు ఏం లేదు, మాకు ఏమొద్దు అధికారం, మా పిల్లలంతా సెటిల్ అయిపోయారు, నా బిడ్డ నా కొడుకు అందరు అమెరికాలో ఉర్రు, హ్యాపీయెస్ట్ పర్సన్స్, అసలు నాకెందుకు ఈ డబ్బులు ఎందుకు ఈ రాజకీయం ఎందుకు అన్నటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు రాగానే అందరినీ బుల్డోజ్ చేసేసి మొత్తం దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత ముఖ్యమంత్రి దళితకు 3 ఎకరాలు అన్నాడు. తర్వాత ఏ రోజు పోనీ అది ఇవ్వలేదు అనుకుందాం, ఒక పార్టీ పోస్టర్ని ఇవ్వచ్చు కదా. 20 నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీరు అడిగిరు కాబట్టి, ఒకవేళ వాళ్ళకి నిజంగానే మేము బీసీ కులగణన చేసినాం, మళ్ళీ ఆమె నిన్న మొన్న ధర్నా కూడా పెట్టినట్టుంది కవిత గారు ఏడా ఇందిరా పార్క్ దగ్గర, ఇక వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 25 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకునే రోజు పార్టీ అధ్యక్షుడిని బీసీని చేయమని కోరుకుంటున్నాను నేను. మంచి మెసేజ్ కూడా పోద్ది రాష్ట్రంలో. హరీష్ రావు గారిని కాంగ్రెస్లకు ఆహ్వానించి అంత స్థాయి నాకు లేదు, కానీ హరీష్ రావు గారు ఆలోచించుకుంటే ఏడికైనా పోవచ్చు, చాలా పొడుగుంటాడు, కనపడతాడు, ఏడపోయిన జనంలో 1,00,000 మందిలో ఉన్నా పొడుగుంటాడు కాబట్టి కనపడి పిలుచుకుంటారు ఆయనను. కానీ నేను అనేది ఏంటంటే ఆయన వాళ్ళ మామను వదిలిపెట్టి రాలేడు, వాళ్ళ మామకు అంటే ఆయనకు ప్రేమ, వాళ్ళ మామకు ఆయన మీద ప్రేమ లేదు, కానీ ఆయనకు వాళ్ళ మామను వదిలిపెట్టి ఏడికి పోడు. మంత్రి పదవి వన్ సైడ్ లవ్ అది. దీంట్లో కాంట్రాడిక్టరీ, మహబూబ్ నగర్ జిల్లాలో 7 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, అసెంబ్లీ సీట్లు. నేను చెప్తా అంటే వాళ్ళు చెప్పిందే చెప్పాలని రూల్ ఏముంది, మనం కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఆయన సొంత జిల్లాలో 7 అసెంబ్లీలలో కాంగ్రెస్ గెలిచింది, 3,000 ఓట్లతోటి బీజేపీ గెలిచింది. దానికే వాళ్ళు సంకలు కొట్టుకొని అయిపోయింది మొత్తం మేమే ఉన్నాం అనుకుంటేట. నేనేమంటున్నా, రాష్ట్ర రాజకీయాలల్లో బీజేపీ అనే పార్టీకి సిటీలలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలల్లో అర్బనైజేషన్ దగ్గర వీళ్ళు చేసేటువంటి చెడు ప్రచారం, వీళ్ళు పోలరైజ్ చేసే పాలిటిక్స్, హిందూ ముస్లింల మధ్యన లేకపోతే రైట్ అండ్ లెఫ్ట్ వింగ్స్ అని చెప్పి క్రియేట్ చేసి వీళ్ళు పోలరైజ్ చేసే సిస్టంలో కొద్దిగా గొప్ప సర్వైవ్ అవుతారు వీళ్ళు. రూరల్ బెల్ట్లో ఏం సంబంధం? నేను అదే చెప్తున్నా, ఇప్పుడు దక్షిణ తెలంగాణ ఇప్పుడు నేనున్న మా కాన్స్టిట్యున్సీ ఉంది, మా కాన్స్టిట్యున్సీలో రూరల్లో లేనే లేదు బీజేపీ. నేను అనేది ఏంటంటే వీళ్ళు మేము అధికారంలోకి వస్తాము అన్న ఆలోచన గురించి మాట్లాడుతున్నాం. ఓ 10-15 సీట్లు ఎట్లాగ వస్తాయి వీళ్ళకి, మళ్ళా రావని మనం అంటలేము, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు. కాకపోతే వీళ్ళు అనుకోని విర్రవీగుతున్నంత గొప్పగా ఇక్కడ లేదు పరిస్థితి, ఆ పరిస్థితి రానియమని మేము చెప్తున్నాం. ఇంకా ఎన్ని గంటలు ఉంది ఇంకా మిగిలి ఇప్పుడు? అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఆయన ఆ గంటలలో డెడ్లైన్ టీవీలో వేస్తారు కదా, నెక్స్ట్ 48 అవర్స్లో బొమ్మ వేసేది ఉంటే ప్రపంచ వరల్డ్ కప్ కానీ ప్రపంచంలో పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు కింద మిగిలిన సమయం వేస్తారు. మరి ఆయన మాట్లాడిన తర్వాత మిగిలిన సమయం ఎంత ఉందంట? అయిపోయిందా? అయితే ఇమీడియట్గా మళ్ళీ ఎక్స్టెన్షన్ అడగమని చెప్పండి, మళ్ళీ ఇస్తాం టైము. ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉంటే ఆయనకు అంత సమాచారం ఉంటే అసలు నా దగ్గర ఏమైనా సమాచారం ఇవ్వండి, నేను 15 నిమిషాల్లో ప్రెస్ మీట్ పెడతాను, మళ్ళీ డెడ్ లైన్ కూడా ఉండదు దానికి. నేను ఇంటికా నుంచి వీలైతే మెట్రోలు నన్ను వస్తా ఫాస్ట్గా ట్రాఫిక్ ఉంటే. అరే పెట్టలేదంటే వాళ్ళు 48 గంటలు టైం ఇచ్చిండు కదా. మేము ఇప్పుడు ఆయన కాడ ఏ ఆధారాలు ఉన్నా 400 ఎకరాల గురించి అందులో బీజేపీ ఎంపీ ఉండంటుండు, మరి ఎందుకు ఇంకా ఒక్క దెబ్బకు 2 పిట్టలు రాలుతాయి కదా. ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 దొరుకుతాయి కదా ఒకటే దెబ్బకు. మరి ఎందుకు ఆవేశపడతలేడు చిన్న దొర? మీరే అడగండి ఒకసారి నా తరపున. కేటీఆర్ ఏదైతే కూలికి పెట్టుకుండో బొమ్మలు తయారు చేయనికి, బొమ్మలు వేయనికి, వేరే వాళ్ళ మీద విష ప్రచారం చేయడానికి అరెస్ట్ చేసరికి కేసీఆర్కి కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే రోజు కంపల్సరీ బొమ్మలు వేయాలి, ఏ బొమ్మలు, మార్పుడు బొమ్మలు. నిన్న మొన్న ఏదో కేసు పెట్టడంతో ఆ బిజినెస్ కొద్దిగా బంద్ అయింది. ఆ పిల్లల్ని ఎవరో పాపం ఇచ్చే 2,000 ఇస్తాడో 5,000 ఇస్తాడో రోజుకు, కానీ పాపం వాళ్ళ ఇళ్ళలో ఇప్పుడు తిడుతుర్రు.
అవసరం అరా మీకు ఆ పనికిరాని పంచాయతీలో పోయి ఆ బొమ్మలు తయారు చేసేది ఎందుకని. సో వాళ్ళందరిని ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒకటి అనాలి కదా ప్రభుత్వాన్ని, వాళ్ళ తరఫున వకాలత్ తీసుకున్నట్టు. డెఫినెట్గా 10 ఏళ్ల పరిపాలన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడున్న అధికారులు మనం కొత్త అధికారులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు అంటే కూడా మీకు ఒకటి చెప్తా, 2016 నేను మొన్న పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన, మీ అందరు చూసే ఉంటారు. 2016లో లాస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ రివ్యూ జరిగింది మనకు. అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి రివ్యూ జరగాలి. అంటే 2021 డెడ్ లైన్ లాస్ట్ టైం. మనకు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా తక్కువ ఉన్నారు. మనకు నిజంగానే మల్టిపుల్ లేరు మన దగ్గర. డెఫినెట్ ఒక ఇద్దరు డెఫినెట్గా పార్టీ తరఫున మా తరఫున గురించి ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి ఎక్కడైనా ఈ అవినీతి పరమైన ఆఫీసర్లు ఉంటే వాళ్ళని మార్పు చేయాలన్న ఉద్దేశం ఉంది. అది త్వరలో జరుగుతుంది. జానారెడ్డి గారు లేఖల రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని రాసిండా? అరే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఇస్తే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో పనికొస్తుంది. ఎందుకంటే అసలు టోటల్గా విస్మరిస్తే ఆల్రెడీ వీక్ ఉన్న ఏరియాలల్లో లీడర్షిప్ క్రైసిస్ వస్తుందని రాసిండు. ఆయన రాసిన అంశము ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఏ కులానికి ఇవ్వాలి ఏ కులానికి ఇవ్వద్దని రాయలే. ఆయన రాసింది ఏంది, ఇన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరంలో మంత్రి పదవి ఒకరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తే పార్టీ క్యాడర్ బలోపతం అవుతుందని చెప్పించిండు. ఎవరికి నేనేమంటున్నా, అధిష్టానం ఇప్పుడు చాలా కీలకమైన నిర్ణయం ఇది. గతంలో నీ ఛానల్లోనే నువ్వు పిలిస్తే వచ్చి చెప్పినా, మళ్ళీ ఒకసారి అదే ప్లే చేయండి ఏం చెప్పినావు. డెఫినెట్గా పార్టీ అధిష్టానము కష్టపడ్డ వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చింది వాస్తవం అయితే, కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ రేపు గట్టిగా నిలబడాలంటే పాత కమిట్మెంట్లు ఏదైతే ఇచ్చారో అవి ఫుల్ఫిల్ చేస్తేనే పార్టీ మళ్ళీ ఎప్పుడన్నా కమిట్మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద కట్టుబడి చాలామంది పనిచేస్తారు. ఇంకేంది, మీరు విట్నెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాక డెఫినెట్గా నేనేమంటున్నా, మా పార్టీ అంతర్గత వ్యవహారాలలో మేము పర్సనల్గా కలిసి చెప్పాల్సినవి చెప్తాం. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవరిని ఏం చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, నేను ఒక బాధ్యత గల పదవిలో ఉన్న ఎంపీగా నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. నేను ఆ కోరికలను ఎవరికి చెప్పుకోవాలి? భగవంతుని దగ్గరికి పోయి చెప్పుకోవాలంటే అధిష్టానంలో ఎవరైతే ఉంటే రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు పార్లమెంట్లో ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ అని నా అభిప్రాయాలు చెప్తా. అభిప్రాయాలు నేను వచ్చి ప్రజలకు చెప్పాల్సిందో లేకపోతే ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ చాలా డెమోక్రటిక్ వేలు అడిగినప్పుడు మనము వాటిని తీసుకురావడం వల్ల కొంతమంది మనసు నొచ్చుకునే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి నేనేం చేయాలి, నాకు ఎవరు కమిట్మెంట్ ఇచ్చారు, అధిష్టానం కమిట్మెంట్ ఇచ్చింది అంటుర్రు, మీరే ఓవరాల్గా చెప్తుర్రు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిర్రని. డెఫినెట్గా కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఫుల్ఫిల్ చేయాలి. అంటే నేను అందుకే అడుగుతున్నాను, ఆయన పొద్దున మాట్లాడినా రాత్రి మాట్లాడినా, ఆయన 2 వేసుకున్నాక ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు ఏ స్టేట్లు ఉండో తెలియాలి కదా. ఆయన స్పాన్సర్ చేసేది ఏముంటుందన్నా, నువ్వు బాగున్నావు. ఈ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్ ఇంట్లో ఉండవు. అధిష్టానం తీసుకునే నిర్ణయాలు డెఫినెట్గా అధిష్టానము సోషల్ ఇంజనీరింగ్ చూసుకుంటా ఎవరికి కమిట్మెంట్. ఇప్పుడు 2 అంశాలు, ఒకటి కమిట్మెంట్, 2 సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అనేది సోషల్ ఇంజనీరింగ్. కమిట్మెంట్ అంటే అధికారంలోకి వచ్చేటప్పుడు తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్లో చేస్తారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఇష్యూస్, ఇవి డెఫినెట్గా మీకు అతి త్వరలో తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.